ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. సో మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన మనం అయితే నేను ఒక వీడియో చేయడం రిజల్ట్ సంబంధించింది. ఆర్ఆర్బీ ఏఎల్పీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ క్లిప్ అయితే రావడం జరిగింది. సో నేను న్యూస్ క్లిప్లో ఏం చెప్తానంటే ఒకసారి మనం దీన్ని తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మంత్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇందులో బోర్డు అనేది రైల్వే బోర్డు అనేది రైల్వే న్యూస్ క్లిప్లు అనేది న్యూస్లో అయితే అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ CBT-1 ఫలితాలు ఈ నెలలో విడుదల చేయబడతాయి. ఓకేనా, ఈ నెల అంటే ఇది జనవరికి అయితే ఈ రోజు అయితే రావడం జరిగింది. మార్నింగ్ ఇదైతే బాగా వైరల్ చేస్తుంటారు అనమాట. చూడండి, ఈ మంత్ అయితే మట్టుగా జనవరి మధ్యలో అయితే మనం చెప్పాం కదా, చూడండి జనవరి మధ్యలో అయితే విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది న్యూస్లో చెప్తున్నారు. చూడండి, చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క CBT-1 ఫలితాలు రైల్వే జనవరి నెలలోనే విడుదల చేస్తుంది. ఓకేనా, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత విడుదల చేస్తుంది. తర్వాత CBT-2 పరీక్ష నిర్వహించబడతాయి. పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తాము. అంటే ఏమంటుందంటే CBT-1 రిజల్ట్ వస్తుంది కదా, CBT-1 రిజల్ట్ వచ్చిన తర్వాత CBT-2కి సంబంధించింది రిజల్ట్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. CBT-2 అయితే ఉంది కదా ఏఎల్పీకి, CBT-2 ఎగ్జామ్కి సంబంధించింది అయితే మటుగా డేట్ అయితే మనం ప్రకటిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పుడు ఆన్సర్కి డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా CBT-2. చూడండి, CBT-2 తేదీలు తర్వాత ప్రకటించబడతాయి. అంత మీకు కొంచెం టైం ఉంది, మీరైతే కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, త్వరలోనే అయితే వస్తాయి. రిజల్ట్ కూడా ఈ మంత్ వస్తుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటించిన రిక్రూట్మెంట్ యొక్క తదుపరి దశలో CBT-2 నిర్వహించబడుతుంది. అభ్యర్థులు చూడండి ఏమంటుందంటే ఇప్పుడు పరీక్ష తేదీల తర్వాత చూడండి, ఇప్పుడు CBT-1 రిజల్ట్ అనేది ఇన్కేస్ ఈ మంత్లో ఇచ్చాడు అనుకోండి. ఈ మంత్లో ఇచ్చిన తర్వాత మినిమం ఒక 1 వీక్ 2 వీక్స్లోనైతే మీకు అనేది దానికి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ చేస్తాడు CBT-2కి సంబంధించింది. ఓకేనా, CBT-2కి సంబంధించి అయిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత CBT-2 రిజల్ట్ దానికి ఎప్పుడైనా చెప్తే దానికి సంబంధించిన నోటీస్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి, రిజల్ట్ అయితే వస్తుంది. మీరైతే మంచిగా CBT-2 అయితే ఉంది కదా, CBT-2కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేద్దాం. ఓకే, మీరైతే మంచిగా CBT-2కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.